అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తిగా నాపై బాధ్యత ఉండి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం పెట్టానని చెప్పి తెలియచేస్తున్నాను. సమాజంలో క్రిమినల్ అంటే ప్రతి ఒక్కరం భయపడతాం. క్రిమినల్ చేసినటువంటి పనులు సమాజానికి, ప్రజానీకానికి హానికరమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి క్రిమినల్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వ్యవహారం చేస్తే ఏ విధంగా ఉంటుందో 2004 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కరూ చూస్తున్న విషయాన్ని తెలియచేస్తున్నాను. క్రిమినల్ అనేవాడు నిరంతరం తప్పులు చేస్తూనే ఉంటాడు. చేసిన తప్పులు ఇతరులపై పెట్టి వారికి శిక్షలు పడే విధంగా వ్యవహరిస్తాడు. అదే కోవకు చెందినటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఇందులో వాస్తవాలు గ్రహించమని చెప్పి కోరుతున్నాను. తరువాత నిర్ణయాలు తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ రోజు కూడా నీ అవినీతి దాహం గురించి ఎంతమందిని బలి తీసుకున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ని బలి తీసుకున్నావు, మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బలి తీసుకున్నావు, సామాన్యులను కూడా జైలుకి పంపించి ఏ విధంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావో ఒక్కసారి గతాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తరువాత మాయమాటలు చెప్పి, ఆచరణ కానివైనటువంటి మాటలు చెప్పి ప్రజలకి తప్పుదోవ పట్టించి 2019లో అధికారంలోకి వచ్చావు. ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేశావో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకోవడమే కాదు, అమాయకులైనటువంటి బలహీన వర్గాల మెడ మీద కత్తి పెట్టి ఈరోజు నువ్వు అవినీతి చేసిన విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటి ఈరోజు బయటపడుతున్నాయి. ఆర్థికంగా నువ్వు బలపడ్డావు, అన్యాయంగా ఈరోజు చాలామంది బలవుతున్నారు. నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. గొడ్డల పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలు గొంతు చించుకొని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు బలహీన వర్గాల మీద కక్ష గట్టారని సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను,
మీరు తప్పులు చేశారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పిన ప్రతి పని మీరు చేసి, అవినీతి చేసి, అక్రమంగా దొరికిపోయి మీరు కేసుల్లో ఇరుక్కొని మీరు జైలుకి వెళ్తుంటే ఇదేదో బలహీన వర్గాల మీద కక్ష కట్టారని మాట్లాడుతున్నారు. 2019-24 బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు మీరు. ఆషామాష విషయం కాదు. నిన్న ధర్మాన ప్రసాద్ గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు. నేను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాదా? మా సోదరులు కొల్లు రవీంద్ర బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? రాజకీయ చరిత్ర కలిగినటువంటి వెలమల రామకృష్ణ గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? అయ్యన్న పాత్రుడు గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? ఈ విధంగా ఎంతోమంది బలహీన వర్గాల్ని టార్గెట్ చేశారు. మేము చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అండగా ఉండడం. 2019 నుంచి 24 వరకు నువ్వు చేసినటువంటి దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు గొంతెత్తి మాట్లాడడమే మేము చేసిన తప్పు తప్ప మేము చేసిన తప్పేంటి? నాకు 2 సార్లు జైలుకి పంపించారు. ఆన్సర్ చేయాలి. చేయని తప్పుకి కావాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి గొంతు. ఆయన మొదటే మనం కేసులు పెట్టి జైల్లో వేసిస్తే భయపడి బయటికి ఎవరు రారని చెప్పి 80 రోజులు కేసు పెట్టారు. ఒక్కటంటే ఒక్క ఆధారం, ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఎక్కడి నుంచైనా మేము తీసుకున్నట్టుగా ఒక్క ఆధారం కూడా చూపించకపోతే ఆ కేసులన్నీ కూడా కొట్టేశారు. రెండవది, గొడ్డల పార్టీలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ మా జిల్లా వ్యక్తి. నువ్వే రెవెన్యూ మంత్రిగా ఉన్నావు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. నేను మా ఊరిలో, మా ఇంటిలో, మా ఆఫీసులో ఉన్నాను. మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా దగ్గరికి వస్తే మీలో మీరు కూర్చొని రాజీ చేసుకొని ఏకగ్రీవం చెయ్యండి అని చెప్తే అదేదో నేను చెప్పడం కాదు, రికార్డ్ అయింది. రికార్డు కూడా బయట పెట్టారు. ఆ రికార్డులో కూడా నేను ఎవరిని ప్రలోభ పెట్టినట్టు కానీ, ఎవరిని భయపెట్టినట్టు కానీ, ఎవరిని నేను బాధ పెట్టినట్టు కానీ ఆ రికార్డులో కూడా లేదు. ఆ రోజు ధర్మాన ప్రసాద్ బీసీ డైరెక్షన్లో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి శ్రీకాకుళం జైలుకి పంపించారు. ఆన్సర్ చేయమని కోరుతున్నాను. మా కొల్లు రవీంద్ర గారు ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి ఆయన మీద మర్డర్ కేసు పెట్టి జైల్లో పెట్టారు. రామకృష్ణ గారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడి మీదుగా రేప్ కేసు పెట్టారు. బలహీన వర్గాలు ఆ రోజు ఏ విధంగా బలైపోయారో మీరు గుర్తులేదా? ఈరోజు మీరు మీ కుటుంబ వ్యవహారాల్లో మీరు చాలా తప్పులు, ఇదేదో అచ్చెన్నాయుడు చెప్పాడని కాదు, ఏది చేసినా చంద్రబాబు నాయుడు. నిన్న నాగేశ్వరరావుకి అరెస్ట్ చేశారు. ఎవరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వంకి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా మీ కుటుంబం యొక్క అకౌంట్లలో డబ్బులు పడ్డాయని వాస్తవాలు తెలిసిన తర్వాత ఈడీ ఎంక్వైరీ చేసి జైల్లో వేస్తే ఇదేదో బలహీన వర్గాల మీద కక్షను మాట్లాడుతున్నారు. జోగి రమేష్ అక్రమం మద్యంలో తయారీలో కానీ, మద్యం లిక్కరు డాన్గా తయారై వ్యవహరించినటువంటి తీరులో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే దాని మీద మా మీద పడతా. నీ కుటుంబ వ్యవహారం, నీ కోడలు కొడుకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇలాంటి వీటి మీద ఎప్పుడూ కనీసం ఆలోచన కూడా చేయరు. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. నిన్న ఇదేదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మా కుటుంబాల మీద కూడా పడ్డారని. అంత హీనులు కాదు. మీ అంత దరిద్రమైనటువంటి ఆలోచన ఎవరికీ రాదు.
నీ కుటుంబ తగాయిదాని మా మీద పెట్టి దాన్ని కూడా విమర్శిస్తున్నావు. ముందు దీనికి ఆన్సర్ చేయమని చెప్పి అడుగుతున్నాను. నిన్నందరూ కూర్చున్నారు బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని చెప్పి అడుగుతున్నాను. స్వాతంత్రం వచ్చింది 80 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి దేశానికి ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేశాయి. బలహీన వర్గాలని ఓటు వేసినటువంటి యంత్రాలుగే వాడుకున్నారు తప్ప బలహీన వర్గాల గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఫస్ట్ టైం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చిన విషయాన్ని ఘంటాపదంగా బల్లగుద్ది ఈరోజు చెప్పదలిచాను. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓన్ చేసుకున్నారు. బలహీన వర్గాలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బలహీన వర్గాలు. ఈరోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, బలహీన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. 2014-19 బలహీన వర్గాలకి ఒక స్వర్ణయుగం. సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, బలహీన వర్గాలకి విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఉండాలని ఆ రోజు మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ నభూతో నా భవిష్యత్తు, రిజర్వేషన్లు కానీ ఏది తీసుకున్నా సరే తెలుగుదేశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు బలహీన వర్గాల గురించి ఆలోచించలేదు. 2014లో నేను కూడా బీసీ మంత్రిగా ఉన్నాను. ఒకేసారి ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ చొప్పున 175 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు స్వయం ఉపాధి గురించి కుల వృత్తుల వారికి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి మేము కొని గొడౌన్స్కి పంపిస్తే ఎంత కక్ష కాకపోతే అధికారం మారిన తర్వాత దుర్మార్గుడు కళ్ళ ముందే పరికరాలన్నీ కనిపిస్తున్నా ఈ పరికరాలు ఇస్తే బలహీన వర్గాలకి మంచి జరుగుతుందని మొత్తం పరికరాలన్నీ గోడౌన్స్లో ఉంచి తుప్పు పెట్టిపోయి పక్కన పడేశారు తప్ప బలహీన వర్గాలకు ఆ పరికరాలు కూడా అందించినటువంటి దౌర్భాగ్యులు మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నారు.